సెలవంటూ ఎరగని గృహిణులకు హమేషా సలాం. సహకారాన్ని నవ్వుతో దాటేసే స్త్రీలకందరూ గులాం. మనసు గాయాలకు పూస్తారు సున్నితంగా మలాం. ఆదర్శ మాటల మూట ప్రతి ఇల్లాలు అబ్దుల్ కలాం. అహంకారపు తోకను వెంట కత్తిరించాలి. బాధించే జ్ఞాపకాలు కనపడకుండా వెళ్ళవేయాలి. బంధించే అనురాగాల పందిరి విస్తరింపచేయాలి. అవనికి ఆకాశానికి అనుబంధాల వంతెన కట్టాలి. తుక ఉడికే మనసు కడవలో ధాన్యం పోయని. అన్నార్తుల ఆకలి తీర్చేటి అన్నాన్నైనా తయారవ్వని. కోపాల జ్వాలలు మేఘాల జల్లులతో యుద్ధం చేయని. నేలమ్మ దేహంలో చల్లని నీడనిచ్చే చెట్లై పైకెదగని. మాటలు శక్తినిచ్చే పూల సుగంధం కావాలి. దూకుడుకు గొల్లెం వేసి మంచివైపు తిప్పాలి. లోభం ఊపి నుండి లాగే యత్నం చేయాలి. కోపం ఉచ్చు బిగుసుకుపోకుండా చూడాలి. నెత్తురు చెమట చుక్కల్ని లంచంగా మెక్కేవాడు. మందార శోభిత అందాల్ని కసిగా నలిపేసేవాడు. వావి వరుసల్ని వీడి శీలాన్ని శిథిలం చేసేవాడు. అమానవీయ వికృత జీవి భూమికి బరువువాడు. నాగలి స్పర్శతో కుసుమించిన నీలమ్మ పెదవులు. మెండుగా ఆరోగ్యానుభవాల ఆలోచనల వరుసలు. కాగితాల పొలాల్లో నాట్లు వేస్తున్న కళాల చేతులు. నిండుగా మురిసిన పసిడి పంటల కవితాక్షరాలు. బతుకుల్ని పలుగుతో పొక్కిలి చేయుటే తెలిసినోడికి గుండె గాయాల్ని అలికి ముద్దుల ముగ్గేయడం నేర్పు. 4 మెతుకులు పెట్టి కడుపు ఆకలి తీర్చనోడికి మమతల తడికలల్లి నీడనిచ్చే గూడు కట్టడం నేర్పు. కొట్టైనా చదువును వంట పట్టించువాడే బడిపంతులు. తిట్టినా ప్రేమతో దగ్గరికి తీయువాళ్లే ఆరోగ్యవంతులు. లేనోళ్లకు చేయందించి తోడ్పడు వాళ్ళే భాగ్యవంతులు. అమ్మ కోపంలో ప్రేమను వెదికే వాళ్ళే బుద్ధిమంతులు. చీకట్లో దీపం చుక్కతో గీసిన వెలుతురు వృత్తం, కురిపించు నిరాశ ద్వీపంలో
ఆనందాల వర్షం. పొందిన రక్షణ అసలే మరవని ఎదిగిన వృక్షం. గాలితో దేహాన్ని ప్రేమగా తడిమే పచ్చని హస్తం. నా మాట వింటూ ఈ వీడియోను సహృదయంతో వీక్షించిన అభిమానులందరికీ నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి.